ఉంటాను వీపు వీపు ఎందుకు నాన్న వీపు సరే బాగున్నారా గురుగారు దండం పెట్టారు ఎట్లా అరే బాగున్నారా అరే శ్రీకాళహస్తి కష్టపడి చేయాలి మొన్న రాలేదా కాశీ కాశీ ఎవరు వచ్చారు మన రిలేషన్ వచ్చారు చాలా వింటాను ఇన్స్పైర్గా తీసుకొని చాలా వరకు పోరాడారు దేవాలయాలు కాపాడుకోవాలంటే సపరేట్ మాట్లాడు బాగున్నారా ఇప్పుడే అడిగి అంతే కదా హరే మీకోసం మైసూర్ నుంచి వచ్చేసారు ఎక్కడికైనా ఇష్టం ధర్మసంచానం అవార్డు ఇచ్చారు ఎక్కడ పోయినా మీ గురించి చెప్పి కొట్లాడుతున్నారు. ఈ రోజు కూడా మీరే కాళహస్తి సమాజం అంటే ఇంత కాదు కాశీ విశ్వనాథ అష్టకం వ్యాసుడు దోషుడు ఇవన్నీ చెప్పారు. తతకిం ప్రవచనంలో కలిశాను ఇక మర్చిపోండి నేను మీ అనుగ్రహం. కూర్చోండి జై శ్రీ వారి మధ్య సరస్వతి పుత్రులకు ఆ ఇరువురు సరస్వతి పుత్రులకు ఇరువురు అమ్మాయి బాల సరస్వతులు వినపెట్టి స్వాగతం నిజంగా సంతోషదాయకం. గౌరవనీయులు వారితో పాటు చైర్మన్ గారు శాసనసభ్యులు దుర్గాల గారు, అటు తర్వాత టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వారు వరుణ్ కుమార్ గారు, ఈ కాళహస్తి వారు వాసురెడ్డి గారు, ఆడిటర్ రమేష్ గారు, వీరందరినీ కూడా సౌరభంగా రావాల్సిందిగా అదేవిధంగా పీరెడ్డి రాజు బాలాజీ గారు, సౌమిరెడ్డి గారు, అందరూ బాలాజీ గారు, వీరందరూ కూడా దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత పెద్దలు శాసనసభ్యులు గారు వారి యొక్క తండ్రి
దయచేసి కింద ఎవరు అంతా వెనకాల అందరూ ముందర వచ్చింది. అలాగే ఆర్తి రా ఎత్తుకొని రా రండి ఎమ్మెల్యే గారు ఫస్ట్ ఫస్ట్ మీరు అతిథులు ఈరోజు రండి. రండి సోమని మేడం సోమని మేడం అవును సార్ మకర మండేట్ మేడం రెండు సార్ నేను బిగ్ తీసుకొచ్చి అన్న బాల మీ ఆశీర్వాదం కోసం మీ ప్రవర్తన కోసం మీ మాట కోసం మీ ఆశీర్వాదం కోసం ఖచ్చితంగా కూర్చుని గురుగారు సాక్స్ రెడీ నువ్వు రెడీ చేతులతో సాక్స్ పట్టి రెడీగా ఉంది దెబ్బ తినేసి అంత కాదు కదా అనుకున్నా దెబ్బలు అయిపోయాయి 4 జతలు పోయి చిన్నవి ఆలోచనతో ఇటువంటి ఇంతమంది ఒక ఈ ప్రదేశంలో ఇక రాబోయే స్టేట్లో ఈ భారతదేశం చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరూ తరఫున మీకు తెలియజేసుకుంటున్నాం. ఇలాంటి గొప్ప వాళ్ళు మా చిత్తూరుకి ఇంకా ఎన్నో సందర్భాల్లో ఎన్నో సమావేశాలకు వచ్చి మీ ప్రవర్తనలతో మా ఊరు ఇంకా ఉద్యోగంలో ఎందుకంటే మనోహర్ ఇదివరకే ఒకసారి వాళ్ళ స్పీచ్ కూడా రేపు నుండి వాళ్ళ మీద మళ్ళీ 3 రోజులు కంటిన్యూస్ గా ఉంటుంది. మీరందరూ వచ్చి వాళ్ళు కూడా విని చెప్పాలి. వాళ్ళ చాలా గొప్ప వాళ్ళని వచ్చినప్పుడు మాట్లాడతాను. గురుగారు మీద పదాభివందనం తెలియజేసుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.